నమస్కారం. మగువ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు కొన్ని గడప ముగ్గులు చూపిస్తాను. ఇవి నేను వేసినవేనండి. చాలా రోజులైంది వేసి. ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాను. మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మీరు కూడా వేయాలనుకొని ఎలా వస్తుందో ఏంటో అని భయంతో వేయలేకపోతుంటే కనుక నేను చెప్పినట్టు చేయండి. తప్పకుండా బాగా వస్తాయి. మీరు సాటిస్ఫై అవుతారు కూడా. నిన్న తులసి కోటని ఎలా అలంకరించుకున్నానో, ఎలా ముగ్గులు వేసుకున్నానో చూపిస్తాను. ఇది మట్టిది, అందుకే దీనికి పెయింట్ వేశాను ఫస్ట్. ఈ ఫస్ట్ కోట్ వేసేటప్పటికి నైట్ 10 అలాగైందండి. మా బాబు నిద్రపోయాక నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ మార్నింగ్ అంతా ఆరిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కోట్ వేసి స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు నైట్ వేసి పెట్టుకున్నాను. ఇది వేసిన తర్వాత చాలా డల్గా అనిపించిందండి. అందుకే నేను ఇంకొక కోట్ కూడా నెక్స్ట్ డే వేయాలి అనుకున్నాను. ఏంటి అంటే మామూలుగా తులసి మొక్కలు మనము తులసి కోట ఉంటుంది కదండి, అందులో పెట్టుకుంటాం కదా. నేను ఏంటి అంటే ఇలాంటి పాట్ తీసుకొని పెట్టుకున్నాను. మామూలుగా తులసి కోట అయితే మంచిగా 4 సైడ్స్ ఉంటాయి కదా, కావాల్సిన డిజైన్స్ వేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ పాట్ పైన కూడా ఇలా లైన్స్ లాగా ఇట్లా డిజైన్స్ వచ్చాయి. ఇది 5 సైడ్స్ ఉంది. ఇది సెకండ్ కోట్ వేసాను. ఈ సెకండ్ కోట్ వేసినప్పటికీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3 to 4 అట్లా అయిందండి. బాగా ఆరిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డే వేసుకున్నాను. ఏం చెప్తున్నానంటే ఇది 5 సైడ్స్ ఉంది. ఆ మధ్యలో అలా గీతల్లాగా ఉన్నాయి కదా, ఎలాంటి డిజైన్ వేయాలో అయితే నాకు అసలు ఐడియా లేదు. ఫస్ట్ అయితే ఎల్లో పెయింట్ వేసి చూద్దాము అన్నట్టు ఎల్లో పెయింట్ వేసాను. అసలు దీనికి పెయింట్ వేసుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి అని 1 year నుంచి అనుకుంటున్నానండి. అస్సలు కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. ఎలాగూ వేస్తున్నాను కదా అని చెప్పి మీకు కూడా చూపిద్దామని వీడియో చేశాను. రోజు ఇంట్లో ఉండి బోర్గా అనిపిస్తే, కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తే ఇది బెస్ట్ అండి. మనకి టైం ఎలా గడుస్తుందో తెలీదు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వేస్తూ ఉంటే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ తులసి మొక్కలు ఉంటాయి, తులసి కోటలు, ఇలాంటి పార్ట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, వాటికి మీకు వచ్చిన విధంగా పెయింట్స్ వేయడానికి ట్రై చేయండి. ఇంట్లో గడపలు ఉంటాయి కదా, వాటికి ట్రై చేయండి. కొత్తగా ఫస్ట్ టైం వేస్తున్నారు అని అనిపిస్తే ఇలా డిజైన్స్ ఫస్ట్ ఒక స్కెచ్ తీసుకొని వేసుకోండి. స్కెచ్ తీసుకొని వేసుకుంటే మనకి ఆ లైన్ మీద డ్రా చేయడం ఈజీ అవుతుంది. నేనైతే ఇలాగే వేసుకుంటాను. నేనేమి ప్రొఫెషనల్ని కాదు, నాకు కూడా అంత రాదు. కాకపోతే నాకు ఇలాంటివన్నీ ఇష్టం, అందుకని నేను ఇలా వేస్తూ ఉంటాను. మీరు కూడా వేయాలి అనుకుంటే ఇంట్లో చివరిలో ఉండే గదిలో ఉండే గడప ఉంటుంది కదా, దాని నుంచి స్టార్ట్ చేయండి. అదైతే ఎక్కువ రాగానే ఎవరికి కనిపించదు, సో ప్రాబ్లం ఉండదు. మీరు అలా వెనక నుంచి స్టార్ట్ చేసి వచ్చారనుకోండి, ముందుకు వచ్చేటప్పటికి మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం పర్ఫెక్ట్ అవుతారు. మీకు కూడా సాటిస్ఫైడ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇలా ముందు డ్రా చేసుకొని దాని మించి పెయింట్ వేసుకుంటున్నాను. ఈ పెయింట్స్ అన్నీ బాగా డ్రై అయిపోయాయండి, లోపల కొంచెం మిగిలింది. సో నాకు సరిపోతుంది అనిపించింది, అందుకే ఇలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ లైట్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే కిందికి కారిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అన్నట్టు. నేను తులసి కోట కాకుండా ఇలా పాట్ ఎందుకు తీసుకున్నాను అంటే, తులసి కోట నేను మార్బుల్ది తీసుకుందాం అనుకున్నానండి. మార్బుల్ది ఎక్కువ కాస్ట్ అన్నారు. సో నేను మట్టిది తీసుకుందామని అనుకున్నాను. మట్టిది అడిగితే కొంచెం పెద్ద సైజులో ఉన్నదానికి కాస్ట్ ఎక్కువగానే చెప్పారు. చిన్న సైజులో ఉన్నదానికి అడిగితే రీజనబుల్గానే అనిపించింది. కాకపోతే దానిలో మట్టి ఎక్కువ పట్టదు అనిపించింది. మట్టి ఎక్కువ లేకపోతే మొక్క ఎలా ఉంటుందో ఏంటో సరిగా ఎదగదు అన్నట్టు నేను ఇంకా ఇది చూస్ చేసుకున్నాను. సరే ఏదైతే ఏముందిలే, ఇంకా మనం కావలసినట్టు పెయింట్స్ వేసుకొని డిజైన్స్ వేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను. కానీ ఆ టైంలో నాకు అక్కడ కావలసిన సైజులో ఇలాంటి పార్ట్ ఒక్కటే ఉందండి, అందుకే ఇది తీసుకున్నాను. ఇది ఇలా ఉండడం వల్ల నాకు ఏం వేయాలో అసలు అర్థం కాలేదు. రౌండ్గా ఉండుంటే కనుక కావాల్సినన్ని వేసుకోవచ్చు. సో అందుకే ఇలా ఊరికే లోటస్ అయితే వేసాను. తర్వాత ఇంకా ఏం వేస్తాననేది ఐడియా లేదండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇప్పటికీ బోర్ అనిపిస్తూ ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, మీకు కూడా తెలుస్తుంది అన్నట్టు
చూసారా అండి ఆ పెయింట్ ఎంత లైట్గా వేస్తున్నానో, ఎందుకంటే మళ్ళీ కిందికి వచ్చేస్తుందని భయం అండి. ఇది సెకండ్ కోట్ వేసేటప్పటికి, సెకండ్ టైం వేసేటప్పటికి బాగా కనిపించింది. మీకు ఎవరికైనా ఇంట్లో బోర్ కొడితే, బోర్గా అనిపిస్తే ఏం చేస్తారండి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు కదా బోర్గా అనిపించినప్పుడు. నేనైతే ఇలాంటివే చేస్తానండి. అసలు అవసరం లేని పని అంతా ముందు వేసుకుంటాను. నాకు ఆ రోజు ఎందుకో వేయాలి అనిపించింది, బోర్గా కూడా అనిపిస్తుంది రోజు ఇంట్లో ఉండి. అందుకే ఏదైనా కొత్తగా చేయాలి అన్నట్టు ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను. మీరు బోర్గా అనిపించినప్పుడు ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారా లాస్ట్కి ఇలా వేసాను, అంటే పైనంతా ఖాళీగా ఉందన్నట్టు అలా వేసాను, కానీ అది అస్సలు సూట్ అవ్వలేదు అనిపించింది. ఆ పైన పెటల్స్ లాగా వేసానండి, ఖాళీగా ఉందన్నట్టు పెటల్స్ లాగా వేసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, నేను తీయడమే మర్చిపోయాను యాక్చువల్గా. సో అలా సింపుల్గా లోటస్ వేస్తే అంత ఖాళీగా ఉందన్నట్టు పైన ఏవో అట్లా పెట్టేశాను. ఫైనల్గా ఇదండి నా తులసి కోట. నేను ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటానండి. నేను ఇది తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మనము ఇలా గ్రిల్ పైన పెట్టుకున్నప్పుడు తులసి కోట అయితే ఇంకా హైట్లో ఉంటుంది కదా, హైట్లో ఉంటే పూజ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇదైతే కొంచెం మంచి హైట్లో, మనకు కావాల్సిన హైట్లో ఉంటుంది టైల్ పైన పెట్టినా కూడా, సో ఈజీగా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. చూసారా ఇది వెడల్పుగా ఉండడం వల్ల కింద మట్టి ఎక్కువ పడుతుంది కదా, చిన్న చిన్న మొలకలు వచ్చి ఎంత బాగుందో. తులసి కోట అయితే చిన్నగా ఉంటే మట్టి ఎక్కువ పట్టదు, మొక్క సరిగా ఎదగదు. ఇందులో అయితే నాకు బాగా అనిపించింది. ఫైనల్గా ఇదండి నా ఇంట్లో ఉన్న మొక్కలు ప్రస్తుతానికైతే ఇంతే, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. అక్కడ అలా పెట్టుకున్నాను, లేవగానే కిచెన్ డోర్ తీయగానే అవి కనిపిస్తాయి, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం, లేవగానే ముందు అక్కడికి వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.